హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అయితే ముచ్చడేందంటే ఇలా మా అమ్మ వాళ్ళ బావి దగ్గరికి వచ్చినాం. అంటే మా పెద్దమామ నాటేస్తుండు. ఇక ఆల్రెడీ దున్నుడు స్టార్ట్ చేసిండు. ఇది మా చిన్నమామ ట్రాక్టర్ అనమాట. ఇక ఈ మందు బస్తాలు ఇవన్నీ ఒక్క దగ్గర కుప్ప పెట్టిండు. ఇవన్నీ తీసుకొని ఆ మాడికోటి ఇక ట్రాక్టర్ మీద వేయాలి. సో ఇక ఈరోజు ట్రాక్టర్ నాదే, నేనే నడుపుతాను మొత్తం. చూద్దాం. ఇగో మా రామోజీ ఫిలిం సిటీ, అగో ఏవైనా మా చిన్న మామ. సో ఇప్పుడైతే ముందైతే మందు బస్తాలు తీసుకైతే ఆడేద్దాం. తర్వాత ఇక మందు కుప్పేది ఉంటుంది. తర్వాత మళ్ళీ నారు చేయాలి. ఆ కూలోళ్ళు కూడా వచ్చి రావడంగా కింద సైడ్ అందరూ ఇక పైన కింద నుంచి స్టార్ట్ చేస్తారు అన్నమాట నారేసుడు. ముందైతే మందు బస్తాలు అయితే ఆడేసి వచ్చి పోయినా పిల్లగా మందు బస్తాలు వేసుకొని పోయి అడొక్కటి వేసి వచ్చినా అనమాట. సో ఇదే అన్నమాట మనం ఈరోజు వేయబోయే నాటు. ఇది మా పెద్దమామ పొలం. పోయే ట్రాక్టర్ దున్నుతుంది మా పెద్దమామ. అంటే మా పెద్దమామకో ట్రాక్టర్, మా చిన్నమామకో ట్రాక్టర్ ఉంది. ఇప్పుడైతే మనం మందు చల్దాం. ఫస్ట్ అయితే మందు చల్లిన తర్వాత మళ్ళీ ఈ ట్రాక్టర్ తోటి నార్వంచాలి. అదైతే దున్నుడు ట్రాక్టర్ తోటి అయితే దున్నుతూనే ఉంటాడు. మనం చిన్నమామ ట్రాక్టర్ తోటి నార్వంచేయాలి. ఇక మా దాదా బస్తాలు కట్ చేస్తుండు. ఓపెన్ చేసినాక నారైతే ఫస్ట్ అయితే మందు కుప్పుదాం. మందు కుప్పిన తర్వాత మంచుదాం. వెళ్తలే సరిగ్గా కట్ చేయి. రారా సో గాయ్స్ ఇదే అన్నమాట నారు. ఈ నుంచి ఆ కింది మల్లలకి పోయి ట్రాక్టర్లు వేసుకోవాలి. వెనకాల పోయి నారంతా వేసుకోవాలన్నమాట. ఒకసారి ఒక 2-3 మల్లకి సరిపెట్టేట్టు వేసుకోవాలి. అంత దగ్గర పెట్టేసి పెరుచుకొని తీసుకోవాలి. ఆడికి వాళ్ళు ఇవాళ కూడా తక్కువనే పడుతుంది. రే ఇవ్వరా నీకు పని చెప్తా.
ఫోన్లో వస్తాయి, టీవీలో వస్తాయి, అన్నిట్లలో వస్తుంది. అన్నిట్లో ఉన్నా ఛానల్ ఒక్కసారి కొడితే అది వస్తుంది మళ్ళీ ఎప్పుడు. మమ్మల్ని మంచిగా దింపు, మమ్మల్ని ముగ్గురు ఉన్న చూడు తీస్తూనే ఉండు, పట్టుకుని వాడు ఒకసారిగా నాటేస్తున్నాం. ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు మరి మేము ముగ్గురు పడాలంటే అట్లయితే చెప్తా మంచిగా పడతారు. పాములు రా నాయన దింపుతారా అండి. ఇవో గిట్లుంటుంది అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు అందరూ, ఆ బాపమ్మలు, అమ్మమ్మలు, అత్తమ్మలు ఇల్లు అన్నమాట. మా అమ్మమ్మలు కాబట్టి అందరు అయ్యే వరుసలు ఉంటాయి మనకి ఇక్కడ. ఇక నా వాస్తవానికి వాళ్ళ అమ్మలో మాట్లాడాలి, నాకు ఇంకా అనిపిస్తుంది వాళ్ళు అక్కడ ఫామ్లూరు. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఎంత నేను వెనకాడు ఉన్న టెక్నాలజీలా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, మా బాపమ్మ అందరు వాళ్ళు ముందడురు. అడుగు వీడియో ఆన్ చేసిన, వీడియో ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ అని లేస్తున్నారు. ఓడి అమ్మ వీళ్ళు ఇంత ఫాస్ట్ అనుకున్నా. సో గాయ్స్ 3 మళ్ళీ అయితే వేసేసినాం. ఇంకో ఇది ఒక్క మాడ వేసి దున్నకాడికి మళ్ళీ ఇక తిన్న తర్వాత అనుకుంటున్నా వెళ్ళి తినాలి. తినలేదు పొద్దుల నుంచి, జస్ట్ మొహం కడుక్కొని చక్కగా బాయకాడికి వచ్చినాం. అన్నం కూడా తినలేదు. మంజల్లుడు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఈ మడ వేసినాం నారు, ఈ మడ వేసినాం. ఇప్పుడు ఈ మడ అయిపోయింది. ఇళ్ళకి వచ్చేసి పన్నులు కూడా. ఇక ఇది ఒకదాని మాడ అవుతుండొచ్చా, ట్రాక్టర్లో ఉండేది ఒక్క మాడి మనం అవుతుండొచ్చా. సో ఇది ఒక్క మాడ వేసేసి అన్నం తిన్న తర్వాత పైన మాడ వేద్దాం గైస్. సో ఇదన్నమాట ముచ్చట. మనకు ఒక్క పూస ఎప్పటి దమదం అవుతుంది ఆరేసుడు. 1000 అయితే నీ తల్లి డబ్బలు తిరుగుడు తిండు. నిజంగా ఇప్పుడు మనం తెచ్చి అంత ఒక మాట 2 మాల మందం అవు. ఇంకా కొద్దిగా ఉంది గైస్ ట్రాక్టర్ మీద తీసుకొచ్చేసేస్తారు. మా ఊరాలు పితకంతోనే నడవడానికి కూడా వస్తలేదు. ఫోన్ అయితే అంత బుడద అయింది, కడుక్కోవాలి ఇంటికి పోయి. రాదు మా నడికి ఆ మడికి రాదు. ఉన్నకాడ దింపి ములకేసేసి ఇక అన్నం తినేసి వస్తే ఏంటంటే ఆయాసం అవుతుంటుంది, వేయలేము. ఇక అట్లా అని చెప్పేసి తినలేదు. ఫస్ట్ తినకుండా వచ్చి ఫస్ట్ కొద్దిగా పని చేసినామంటే తర్వాత తిని ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసి నడుస్తుంది. పొద్దుగా మళ్ళీ తినేసి అంటే మస్తు ఆయాసం అవుతుంది. సో ఇప్పుడైతే పోయి తిందాం. తిన్న తర్వాత మళ్ళీ మిగతా పని కంటిన్యూ చేద్దాం. ఇక ఇట్లా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది గాయస్. నాటేసినప్పుడు ఏంటంటే ఈ పని చేస్తారు ఒకటి ముచ్చడితో ఒక టైంపాస్ అవుతుంది. అట్లా వాళ్ళు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసారో కామెంట్ చేయండి. అంటే వాళ్ళు ముచ్చట పెడతారు, ముచ్చట పెడతారు, పాటలు పాడుకుంటా. వాళ్ళు ముచ్చట్లు గమ్మత్ ఉంటాయి. అట్లా నాకు ఫుల్సారి ఎక్స్పీరియన్స్ అయింది. ఎంత గమ్మత్ ఉంటుందో అంత పందాలుగుతుంది నాకు. ఒకసారి ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏమైందంటే ఫుల్ మంది వచ్చిర్రు. వాళ్ళు వెనకంగా నేను కూడా గిట్నే నారు ఇట్లా సెట్ చేసుకుంటా, నాట్లు ఆ లుంగలు సెట్ చేసుకుంటుండే. అయితే ఏమైందంటే ఆ మూల పోయేసరికి ఈ మూల పిలుస్తారు, ఈ మూల పోయేసరికి ఆ మూల పిలుస్తారు. దోలు తిరిపోయింది. ఇంకెప్పుడు ఉండదు వీళ్ళు వెనకంగా అనుకున్నా. అంత ఘోరంగా ఎక్స్పీరియన్స్ అయింది. కానీ టైంపాస్ అవుతుంది గైస్ వాళ్ళు వెనకంగా ఉంటే. ముచ్చట్లు గమ్మతుంటాయి వాళ్ళవి అమలక్కలే. అదన్నమాట. సో ఇదన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్న బాయ్. ఏ బ్రో, హౌ ఆర్ యు బ్రో?
ఓ ఈడు మళ్ళీ ఆడు మావోడు మంచోడు పెరుగన్నం తింటాడు. దీనికి కారం ఎక్కువ గాయస్. దగ్గర పోయి ఆల్చిచ్చిన అనుకో మీదికే ఎగురుతుంది. అవి చూడరు చెప్తాను ఎగురుతాను ఉంది. ఇగో నువ్వు దగ్గరికి వస్తే ఎగురుతావు. ఇదే బాధ, నీతోటి బట్టలు చింపుతావు. ఏంది నేను ఇప్పుడా అనుకో ఇక మాకుందే కోసం నువ్వు నాకుతావు ఈ చింపుతావు, నా బట్టలు చింపుతావు. దగ్గరికి వస్తే చెప్తే నా ఫోనే అమ్మా. అవు సిట్ కూసో ఏయ్ పండ్లు చూడు ఎంత ఉన్నాయో కొక్తాయి. అమ్మ ఏంటో చెయ్యి ఖరాబ్ అవుతుంది. ఎగరాకే ఎందుకు ఎగురుతున్నావు అట్లా? సో ఇది పోతున్నా. సో ఇది అమ్మాయి కాదు గాయస్, అబ్బాయి బట్టవే కాడు. కూసో ఎగరా. ఇది వచ్చి కొన్ని మంత్స్ అవుతుంది. ఈ బ్రీడ్ మంచిదన్నమాట, మస్తు హైట్ అవుతుంది. ఇది ఇంకా చిన్నపిల్ల, ఇంకా పెద్దగా అవుతుంది. తీట శాతం గాయస్ దీనికి మస్తు తీట ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ గుర్తుపట్టలేదు ఇంకో, గుర్తుపట్టకపోతే మస్తు ఘోరంగా ముట్టుకుంటుంది. గుర్తుపట్టిన తర్వాత మస్తు ఫ్రెండ్లీ ఉంటుంది. అరే 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 ఒక ఒళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. నువ్వు తీ కానీ నువ్వు కానీ ఇక ఓయిల లోపల ఇంకా బర్రెలు ఉన్నాయి గాయస్, బర్రె దుడ్డలు. ఓయిడొక దుడ్డ నీళ్ళు తాగుతుంది. మొన్న బుడ్డది పుట్టింది గాయస్, మొన్న దేనికంటే దీనికే అనుకుంటా, మొన్న తాత దీనికే కదా పుట్టింది. ఇదే గాయస్ మొన్న కొత్త చిన్న దుడ్డ పుట్టింది దీనికి, అది చూపిస్తాం మీకు. ఈ పుట్టుడు ఆడే పుట్టుడా. ఇది మొన్ననే పుట్టి ఒక 1 month అంతే, 1 month అటు ఇటు అవుతుంది. 1 month కూడా కావాలనుకున్నా తెలిసి. దీని మమ్మీ వచ్చేసి ఇది ఇది కొల్లాగనా లేగా గాయస్ లేగా ఇడొక దొడ్డ ఇదొకటి. ఈ కోళ్ళ గూడు, ఇక నైట్ టైం కోళ్ళు వాడుకోనికి గూడు లాగా అనమాట. సో ఈ దొడ్డి అది మా చింత చెట్టు అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించే చింత చెట్టు మా అమ్మమ్మలది. చింతపండు కొనుక్కుంటారు కదా, మాకు ఆ బాధే ఉండదు. ఎందుకంటే మస్తు చింతపండు కాస్తుంది. ఇంకా మేము అమ్ముతాం. ఇడొకటి ఉంది. ఇదే అనుకుంటా కదా నాకు తెలిసి పుట్టి పెరిగింది. దాదాపు మా మామ ఎప్పుడప్పుడు అమ్మేస్తుంటాడు. ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇది మా బొమ్మది అని సైకిల్ కూడా పట్టుకొచ్చుకున్నారా బాబు, నేను చూడలే ఇప్పటిదాకా. సైకిల్ పిచ్చి నాకు కూడా చిన్నప్పుడు మస్తు ఉండే గాయస్, ఇప్పుడు తగ్గింది. చిన్నప్పుడు ఒక మానంగా పిచ్చి ఉండే. సో ఇట్లుంటుంది గాయస్. ఇగో బాయికాడ నాటేసినప్పుడు బాయికాడ ఉండి తినే ఫీలే వేరు అనిపిస్తుంది. అసలు మస్తు అనిపిస్తుంది. బావి దగ్గర కూర్చొని ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని తినేది ఆ ఫీలే వేరు అసలు. ఆడు పెట్టపోయిన ఆడు మొత్తం ఉరికిన అప్పుడు ఆడికి ఏమో ప్లేట్ కాడుకు కొన్ని నడుస్తుంది. ఇవి అయ్యా బాబతే తోసాను బస్తాయి ఇంకో ఇటు తిని కానీ నేను డిస్టర్బ్ చేయను. కానీ తిన్నావారా లంగా? తిన్నావారా బట్టబాయ్? తిన్నా సున్న కాడికైతే ట్రాక్టర్లు అయితే పేర్చి పెట్టుకున్నాం. ఒక పెద్ద మడి దుంతుండు మామ,
దున్నిన తర్వాత అదొక్క మాడి అంటే నారు వీకిన కాడికి అయితే వేసేసినట్టే మేము. ఇక మళ్ళీ నారు వాళ్ళు పీకిన కాడికి వేసిన తర్వాత ఏమైనా టైం ఉంటే మళ్ళీ వచ్చి పోయి నారు వీక్తారు అన్నమాట. అయినా తెలిసి అలా పీకిన కాడికి వేసేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇక తర్వాత చూద్దాం ఈవినింగ్ ఎంత టైం ఉంటుంది మనం ముందే చెప్పలేం కదా. వాళ్ళు అయితే స్పీడ్గానే వేస్తారు. అలా దూపు అవుతుందంట, పోయి వాటర్ క్యాన్ వేసుకొచ్చి వాటర్ క్యాన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. బైక్ మీకెళ్ళి తీసుకున్నాం. ఇక మళ్ళీ దూప అని చెప్పి ఆయన తప్ప మళ్ళీ స్లో చేసాం అనుకో మన పని లేట్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నాటు ముచ్చట. మా పెద్దమామ అయితే ఒక బావి దగ్గర అయితే అయిపోయింది, ఇంకొక బావి దగ్గర ఉండేసేది. ఇక మా చిన్నమామ అయితే ఇంకా మొదలే పెట్టలేదు. మళ్ళీ మా మామ ఎప్పుడు వేస్తాడు తెలియదు. ఇక మా కూలో దొరుకుడు కష్టం ఉంది. ఈ పని కూడా సరే వచ్చిన కాడికని వాళ్ళు జల్దీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ బావి ఇలా అయిపోతుంది అనుకున్నా, అయిపోయింది మొత్తానికి అయితే. ఇప్పుడైతే ఇంటికి పోయి వేడి నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్గా పడుకోవాలి. ఎందుకంటే నిన్నమోన పని చేయడానికి అలా పానం సరిపోని అలిసింది. ఇది మా చింత చెట్టు గైస్. ఇందాక దూరంకెళ్ళి చూపించిన మా చింత చెట్టు అని, ఇదన్నమాట మా అమ్మమ్మల చింత చెట్టు. ఈ చింత చెట్టుకు వచ్చే చింతపండుతోటి మా అమ్మమ్మ వాళ్ళు అమ్ముకుంటారు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి, పెద్దమమ్మ వాళ్ళకి, పిన్ని వాళ్ళకి అందరికీ ఇదే. ఇక అంత చింతపండు కాస్తుంది. లాస్ట్ టైం అయితే కాసిన మొత్తం ఒక తేనెతెట్ట వల్ల అంత ఖరాబ్ అయిపోయింది చింతపండు. అంటే తేనెతెట్టు ఉండడం వల్ల ఒక పుసుకున కొమ్ము ఊపిన అనుకో కరుస్తాయని చెప్పి ఒక్క తేనెతెట్ట వల్ల చెట్టు మొత్తం దులపలేదు, అట్లా ఖరాబ్ అయిపోయింది లాస్ట్ టైం చింతపండు. ఈసారి జాగ్రత్త పడితే బెటర్. ఎందుకంటే మళ్ళీ తేనెతెట్ట కట్టింది అనుకో దరిద్రానికి మళ్ళీ చింతపండు కాసే టైంకి బుగ్ అవుతుంది మళ్ళీ. అట్లా అయిపోయింది బాగా పని అయిపోయింది. సటప్పుడు వరకు పోతుంది. ఇంకేం పోయి అయిపోయింది. ఇప్పుడైతే పని అయిపోయింది. ఇవాళ ఉండేం చెప్తావు ఇంకా ఇంటికి నేను ఇవాళ పని అయిపోయింది అంటాను నేను. అయిపోయింది మరి భుజాన పెట్టుకొని పోయా. ఏమున్నదక్కో ఏమున్నదక్క. మరి మళ్ళీ నువ్వు సౌండ్ చేయకు, కుయ్యా అని అనుకో, నీ కుయ్యం అలుగుతుంది. సరే పడుకో, లేస్తే మూతి వెళ్తుంది. అంతనన్నా లేస్తుంది. పాడుకో అగో దీని శిగం వస్తుంది. పండుకో ఓడికెళ్ళిపోయాను ఇప్పుడు నేను. ఓ దేవుడా నా ఫోన్ ఖరాబ్ అవుతుంది. తిన్నావా అన్నం గిన్నె కాల్సింది. ఇక పెద్దమామ అయితే ఈ బావి దగ్గర అయిపోయింది, ఇంకో బావి దగ్గర ఉంటుంది. ఇక మా చిన్నమ్మ ఒక్కటి బ్యాలెన్స్, ఈడ స్టార్ట్ చేయాలి ఆడ స్టార్ట్ చేయాలి. కూలోళ్ళు దొరకడం కష్టం అవుతుంది. ఆయన ఇంకా 2 రోజులు టైం పడుతుంటుంది. ఇక చిన్నమ్మ నారగానికి ఇక నార అయిపోయిన తర్వాత ఈ మామ అందరిది అయిపోతుంది. ఇక ఇది ఎప్పుడైతే ఆ నార వీకి మళ్ళీ రేపు పొద్దున అయితే ఎల్లుండి అయితే తెలియదు, చెప్పలేను. కానీ ఆ బావి కాడ వేస్తాడు పెద్దమామ. ఇది అయిపోయిన తర్వాత ఈ చిన్నమ్మ అది ఉంటుంది మళ్ళీ. ఈ 6 రోజులు రావాలి మళ్ళీ. సో అదన్నమాట ముచ్చట.